ఈ ఫ్రైడే నేను చెప్పిన డీల్ కి ఒప్పుకోకపోతే ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తానన్నలా ట్రంప్ చెప్తున్నారు. ఎక్కడ G7 నేషన్స్ రిలేటెడ్ గా జరుగుతున్న మీటింగ్ ఉందా ఫ్రాన్స్ లో, అక్కడ ఆల్సో ఇరాన్ కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఇజ్రాయెల్ 84 టైమ్స్ లెబనాన్ రిలేటెడ్ గా లైన్ ని క్రాస్ చేసింది, 84 సార్లు తప్పు చేసింది. దీనికి మేము హార్ష్ గా రిప్లై ఇస్తామనేలా ఇరాన్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా రెస్పాన్స్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇస్తున్నారు. సో యుఎస్ రిలేటెడ్ గా లాస్ట్ ఫ్యూ అవర్స్ లో జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆల్సో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఎలాంటి అగ్రిమెంట్ జరగబోతుంది, ఆల్మోస్ట్ ఒక 14 పాయింట్స్ అగ్రిమెంట్, దాని రిలేటెడ్ గా ఫ్రేమ్ వర్క్ లీక్ అయిందనేలా మీకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో కొద్ది నిమిషాల క్రితం మీకు డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ సీరియస్ గా అదే నిజం అవుతుంటే అమెరికా నిన్నటి వీడియోలో చెప్పినట్లు కంప్లీట్ గా ఓడిపోతున్నట్టు. ఆ పాయింట్స్ ని చాలా షార్ట్ గా ఒక 3-4 పాయింట్స్ వెళ్ళండి, 14 పాయింట్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, 3-4 పాయింట్స్ ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. నిజంగా డీల్ అలా జరుగుతూ ఉంటే మాత్రం ఇరాన్ ఇక్కడ కంప్లీట్ గా గెలుస్తున్నట్టు, బట్ దానికి కూడా ఇరాన్ ఒప్పుకుంటుందా అనేది మేజర్ క్వశ్చన్. వీటిల గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇండియా పరంగా ప్రెసెంట్ డెవలప్ అవుతున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి డివైడ్ చేద్దాం. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న పాజిటివ్స్ ఏంటి, అండ్ ఇవాళ స్కైమెట్ వాళ్ళు, రీసెంట్ టైమ్స్ లో IMD వాళ్ళు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ వచ్చారు మాన్సూన్ గురించి. ఇప్పుడు స్కైమెట్, IMD అంటే పబ్లిక్ ఏజెన్సీ, స్కైమెట్ ప్రైవేట్ ఏజెన్సీ, మాన్సూన్ ఎలా ఉంటుందని ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. పర్టికులర్ గా వాటర్ నార్మల్ ప్రజలకి 10% దగ్గరగా కట్ చేస్తారు, అండ్ ప్రజలకు అందించడానికి కూడా 40 రోజులకు సంబంధించి మాత్రమే నీటి సరఫరా ఉంది అనేలా సిటీ రిలేటెడ్ గా వస్తున్న మేజర్ సిటీ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్ ని కూడా మాట్లాడుకోవాలి. బికాస్ మాన్సూన్ ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది, నీటి నిల్వలు ఎంత ఉంటున్నాయి, అండ్ మేజర్ సిటీ రిలేటెడ్ గా వాటర్ కొరతకి నార్మల్ సిటిజన్స్ కే కాదు కన్స్ట్రక్షన్ సైట్స్ కి కమర్షియల్ వాటర్ యూసేజ్ ని కూడా 20% కట్ చేస్తున్నాం అనేలా మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మాన్సూన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్, స్కైమెట్ వాళ్ళు చెప్తున్నది వాటర్ క్రైసిస్ ని, వీటిని కూడా కంబైన్డ్ గా ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో డిస్కస్ చేసుకుంటూ ఏవేవి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఎలా ప్లే అవుతున్నాయో మాట్లాడుకుంటూ ఇవాళ రాబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్ స్పెషల్లీ 7:30కి ట్రంప్ రిలేటెడ్ గా స్పీచ్ ఉంది. ఇక్కడ మీరు గమనించొచ్చు G7 సమిట్ లో ఇవాళ వాళ్ళ టైంలో ఫ్రెంచ్ టైంలో 4 PM, మన టైంలో 7:30 PM కి ట్రంప్ స్పీచ్ ఉంది. దీని తర్వాత ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్ యుఎస్ కి సంబంధించిన ఫెడ్ మీటింగ్. అండ్ ఈవెన్ మీరు గమనిస్తే బంగారం వెండి కూడా లాస్ట్ 24 గంటల్లో కొంచెం అటు ఇటుగా ఒక రేంజ్ లోనే ఉండిపోయింది ఈవెంట్ ని ఉద్దేశించే. సో ఈవెంట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ గోల్డ్ సిల్వర్ వీటి గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీని, అండ్ ఈవెన్ మార్కెట్ పరంగా 50-day మూవింగ్ యావరేజ్, 100-day మూవింగ్ యావరేజ్ రిలేటెడ్ గా ఉన్న డేటాని, అండ్ ఇక్కడ నుంచి పైకి పోతుంటే ఎక్కడెక్కడ మార్కెట్ రిలేటెడ్ గా హర్డిల్ ఉందన్న దాని డేటాని, ఇంక్లూడింగ్ ఇండియాకి సంబంధించి గ్లోబల్ కి సంబంధించిన ఈవెంట్స్ అండ్ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా డేటాని, మార్కెట్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గార్డియన్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న ఇంపార్టెంట్ డేటాని చూడండి. ట్రంప్ G7 సమిట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో మీరు ప్రధానంగా గమనిస్తే యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా డీల్ ఏం ఫైనల్ కాలేదు. ఎస్, ఇట్స్ నాట్ ఫైనల్, ఇది జస్ట్ ఒక MOU మాత్రమే. వాళ్ళకి కానీ ఇది నచ్చకపోతే నేను మళ్ళీ వాళ్ళ మీద యుద్ధం చేస్తాను, వాళ్ళ హెడ్స్ మీద బాంబులు వేస్తాను, వాళ్ళు 47 సంవత్సరాల నుంచి మిస్బిహేవ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళ మీద నేను దాడి చేస్తానని ట్రంప్ స్టేట్మెంట్స్ చేశారు. ఇది మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో మీకు కనిపిస్తుంది. సో క్లియర్ గా మేము చెప్పింది వినకపోతే మీ మీద మేము యుద్ధం చేస్తాం, దాడి చేస్తాం అని అమెరికా వాళ్ళు చెప్తున్నారంటే థింగ్స్ ఎక్కడో ఫైనల్ కాలేదు. అవ్వచ్చేమో, స్టిల్ ఇంకా ఒక కన్ఫ్యూజన్ ఆర్ ఒక అన్సర్టెనిటీ. మీరు మా మాట వింటారా లేదా, వినకపోతే యుద్ధం చేస్తాం, వినకపోతే బాంబులు వేస్తాం అంటున్నారంటే ఇంకా వాళ్ళు వినలేదు. బట్ ఎస్, ఇది వెనస్డే, థర్స్డే ఉంది, ఫ్రైడే ఉంది, మోస్ట్లీ స్విట్జర్లాండ్ జెనీవాలో ఖచ్చితంగా సైన్ అవుతుంది. వాళ్ళ మధ్యలో మార్కెట్ కాన్ఫిడెంట్ గా ఉందంటే 99% యుఎస్ ఇరాన్ డీల్ సైన్ చేసేందుకు అవకాశం ఉందేమో. బట్ ఆ 1% ఉంది చూసారా, అది ట్రంప్ మాట్లాడుతున్న మాటల వల్ల క్రియేట్ అవుతున్న అన్సర్టనిటీ. ఆయిల్ నిన్న కూడా 5% దగ్గరగా పడింది, $79 per barrel మార్క్. రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే $80 per barrel మార్క్ కి లాస్ట్ 3 నెలలు లేనంత లోయెస్ట్ లెవెల్స్ కి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అయితే వచ్చింది. బికాస్ ఇది సైన్ అవుతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ తో ఫ్రైడే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందని మార్కెట్ అనుకుంటుంది. 99% జరిగేందుకు ఛాన్స్ ఉందేమో, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ అంత కాన్ఫిడెంట్ గా పెరుగుతుందంటే ఛాన్స్ ఉందేమో. బట్ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు అయితే మా మాట వినకపోతే మళ్ళీ బాంబులు వేస్తాను, వాళ్ళ హెడ్ మిడిల్ మీద బాంబులు వేస్తాను, అండ్ ఇంకా కొన్ని హద్దు మీరిన మాటలు మాట్లాడారు ఒబామా రిలేటెడ్ గా. అది మనం మాట్లాడడానికి కూడా వీలు లేని మాటలు. ఇదిలా ఉంటే ఇది ట్రంప్ సైడ్ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక క్వశ్చన్ మార్క్స్ ని రేస్ చేసే టాపిక్ కదా. ఇరాన్ వాళ్ళు ఒక స్ట్రాంగ్ అక్యూజ్ చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళని. లాస్ట్ 2 రోజుల్లో
84 సార్లు లెబనాన్ పైన దాడి చేశారు. చిన్నదో పెద్దదో మొత్తానికి దాడులు అయితే 84 సార్లు చేశారు. ఇప్పటికే రెడ్ లైన్ ని చాలా సార్లు క్రాస్ చేసింది ఇజ్రాయెల్. ఇక మేం వెయిట్ చేసేది లేదు. ఇంకొకసారి దాడి జరిగితే, ఇంకొకసారి అటాక్ జరిగితే సీరియస్ గా రెస్పాండ్ అవుతాం. వెరీ హార్ష్ రెస్పాన్స్ మేము ఇస్తామని ఎలా ఇరాన్ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇది వెనస్డే, థర్స్డే ఉంది, ఫ్రైడే ఉంది. మరి ఈ లోపు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న డీల్ ఆపడానికి ఇజ్రాయెల్ వాళ్ళు నిజంగా లెబనాన్ పైన భారీగా దాడి చేస్తే ఇరాన్ దానికి రెస్పాండ్ అయితే మాకేమి డీల్ వద్దని వెనక్కి వెళ్తున్నాం అంటే అది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా సర్ప్రైజే. నేను నిన్న మార్కెట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక కామెంట్ ని చూశాను. మార్కెట్ మీరు భారీగా పడుతున్నప్పుడల్లా మార్కెట్ షార్ట్ టర్మ్ లోనే ఇలా వోలటైల్ గా ఉంటుంది, పేషెన్స్ తో ఉండండి, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా మంచి రోజులు వస్తాయని ఎలా పాజిటివ్ గా మాట్లాడారు. ఇప్పుడు మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అని ఎలా ఒక కామెంట్ చూశాను. నేను నెగిటివ్ గా మాట్లాడలేదు. మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా అంటే నేను మార్కెట్ లో డబ్బులు ఎందుకు పెట్టుకొని కూర్చొని ఉంటాను. మార్కెట్ గురించి నేను నెగిటివ్ అనట్లేదు. బట్ ట్రంప్ ఏదైతే ప్రపంచానికి డీల్ అయిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయింది, షిప్పుల్ని కదల్చండి, ఇంజన్ స్టార్ట్ చేయండి, ఆయిల్ ఫ్లో అవ్వాలి అని ఫస్ట్ స్టేట్మెంట్ చేశాక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు కాదు ఫ్రైడే ఓపెన్ అవుతుందని ఎలా మళ్ళీ మాట మార్చారు. మూడోది ఇప్పుడేం మాట్లాడుతున్నారు, అది జస్ట్ ఎంఓయూఏ, ఇంకా ఫైనల్ అవ్వలేదు మా మధ్యలో డీల్. ఫ్రైడే ఆ ఎంఓయూ మీద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద మేము సైన్ చేస్తాం. ఇరాన్ ఖాన్ చేయలేకపోతే, ఇరాన్ ఖాన్ ఒప్పుకోకపోతే ఇరాన్ మీద మేము భారీ యుద్ధం చేస్తాం, మళ్ళీ వాళ్ళ తలాల మీద బాంబులు వేస్తాం. ఇక్కడ ఎక్కడైనా కంప్లీట్ గా గ్రిప్ లోకి వచ్చింది సిచ్యువేషన్ అనేలా మనకు కనిపిస్తుందా? రియాలిటీని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మార్కెట్ రియాక్ట్ అవుతున్న విధానం క్వశ్చన్ మార్క్ తో మార్కెట్ ఉండట్లేదు. మార్కెట్ కొంత కాన్ఫిడెంట్ గానే రియాక్ట్ అవుతుంది. మేబీ ఎలా అయినా ఈ యుద్ధం రిలేటెడ్ గా ఇద్దరు అలిసిపోయారు, డీల్ ఎలా అయినా అయిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉందేమో, ఐ డోంట్ నో. బట్ థింగ్స్ ఎప్పుడైతే మనకి ఇన్ బిట్వీన్ కనిపిస్తూ ఉంటాయో, లైక్ ఎక్కడో ఈ డీల్ రిలేటెడ్ గా 100% క్లారిటీ ట్రంప్ కు కూడా లేదని అది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చా అని ఎలా నేను క్వశ్చన్ మార్క్ పెట్టి మరి నిన్నటి వీడియోలో చెప్పింది కూడా ట్రంప్ మాట్లాడుతున్న మాటలే. అంత సరిగ్గా జరగకపోతే మళ్ళీ బాంబులేస్తాం, మ్యాసివ్ గా యుద్ధం చేస్తాం అని ఎలా ట్రంప్ మాట్లాడుతున్న మాటలే. సో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ ఇష్యూ ఎలాగో ఒక రోజుకి ఎండ్ అవ్వాల్సిందే. ఈ రోజు రేపు త్వరగా ఎండ్ అయితేనే మంచిది. లెట్స్ సే అది ఫ్రైడేనే ఎండ్ అవ్వాలని కోరుకుందాం. బట్ దాని తర్వాత కూడా ఇండియా రిలేటెడ్ గా కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి, వాటికి కొంత టైం పడుతుంది. ఇవి కూడా క్లియర్ అవుతున్న పాయింట్ ఆఫ్ టైం కి మార్కెట్ ఇన్ని రోజుల పాటు కన్సాలిడేట్ అయింది కదా. ఎప్పుడైతే ఒక్కొక్క ఇష్యూ నెగిటివ్ ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అవుతుంటుందో మార్కెట్ మళ్ళీ రికవర్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. షార్ట్ టర్మ్ లో ఉంటున్న ప్రాబ్లమ్స్ మన మార్కెట్ లో ఆపర్చునిటీని క్రియేట్ చేస్తాయి. ఆపర్చునిటీస్ ఆ షార్ట్ టర్మ్ వోలటాలిటీలో క్రియేట్ అయిన ఆపర్చునిటీస్ కి ఎవరైతే స్ట్రాంగ్ గా స్టే అవుతూ ఉంటారో మార్కెట్ లో వాళ్ళకి లాంగ్ టర్మ్ లో మార్కెట్ రివార్డ్ చేస్తుంది. కన్సిస్టెంట్ గా చెప్తూ వస్తున్నదే. బట్ బికాస్ మార్కెట్ పెరుగుతుంది కదా అని ఎంతసేపు మనం పాజిటివ్ ఆస్పెక్టే కాకుండా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా వాటిని కూడా తెలుసుకుంటూ ఎస్ ఇది ఒక అన్సర్టనిటీ ఉంది, ఇది ఇలా జరిగితే ఈ వేలో కానీ టర్న్ అయితే మార్కెట్ పడచ్చు, ఆ పాసిబిలిటీ ఉందని ఒక క్లారిటీ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 14 పాయింట్స్ రిలేటెడ్ గా ఏదైతే ఇంటర్నెట్ లో మీకు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్, అంటే దీనికి కొంత టైం బిఫోర్ కూడా పాయింట్స్ అని వచ్చాయి. కానీ ఇందులో ఉంటున్న అగ్రిమెంట్, అంటే ఇందులో ఉంటున్న పాయింట్స్ ని మీరు అర్థం చేసుకుంటే ఆ 14 పాయింట్స్ రిలేటెడ్ ఉన్న అగ్రిమెంట్ ని మీరు జాగ్రత్తగా గమనిస్తే $300 బిలియన్ ప్రైవేట్ ఫండ్ ఇరాన్ మీద చేసిన ధ్వంసానికి అమెరికా అండ్ అమెరికాకు సంబంధించిన దేశాలు వాళ్ళ అలైస్ పే చేస్తారనేలా, ఇన్వెస్ట్ చేస్తారనేలా డేటా ఉంది. $300 బిలియన్ చేసిన రచ్చకు కడుతున్న డబ్బులు ఆల్రెడీ యుద్ధం రిలేటెడ్ గా భారీగా స్పెండింగ్ ఉంది. ఇప్పుడు $300 బిలియన్ దగ్గరగా ఫర్దర్ గా స్పెండింగ్ అంటున్నారు. ఇక్కడ ఇరాన్ గెలిచినట్ట, అమెరికా గెలిచినట్ట. అండ్ ఇంకొక విషయం, ఇరాన్ ని న్యూక్లియర్ యాక్టివిటీ నుంచి బయటకు తెప్పించడానికి $300 బిలియన్ ఇవ్వడమే కాదు, వాళ్ళ మీద వేసిన శాంక్షన్స్ ని తీసేస్తూ వాళ్ళ ఆయిల్ ని వేరే దేశాలు కొనకూడదని ఎలా అమెరికా వాళ్ళు ఇతర వాళ్ళ అలైస్ అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు కదా. దాంతో ఇరానియన్ ఆయిల్ షాడో మార్కెట్ ద్వారా మార్కెట్ లోకి వచ్చింది. అంటే చైనా అండ్ ఇతర కంట్రీస్ ద్వారా మార్కెట్ లోకి వచ్చింది, కానీ లెజిటిమేట్ వేలో, లీగల్ వేలో మార్కెట్ లోకి రాలేదు. ఇప్పుడు ఓపీసీ కంట్రీస్ వాళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ స్ట్రాంగ్ గా మళ్ళీ బ్యాక్ చేస్తారంటున్నారు. ఇరానియన్ ఆయిల్ కూడా శాంక్షన్స్ లిఫ్ట్ అయితే ఇరానియన్ ఆయిల్ కూడా మార్కెట్ లోకి వస్తుందంటే ఖచ్చితంగా ఆయిల్ ప్రైస్ డ్రాప్ అవ్వాల్సిందే. దీంతో నేను జస్ట్ యుఎస్ వాళ్ళు శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తున్నారు, వాళ్ళు న్యూక్లియర్ డీల్ ఒప్పుకోవాలంటే శాంక్షన్స్ లిఫ్ట్ అవ్వాలనేలా ఇరాన్ వాళ్ళు అడుగుతున్నారు అనేసరికి నేను క్రూడ్ ఆయిల్ 5% దగ్గరగా పడింది. ఇరానియన్ ఆయిల్ మీద శాంక్షన్స్ లిఫ్ట్ అవడం వెరీ బిగ్ అచీవ్మెంట్ క్రూడ్ ఆయిల్ పరంగా ఇరాన్ వాళ్ళు సాధిస్తూ ఉండడం. $300 బిలియన్ ప్లస్ వాళ్ళ మీద ఉన్న శాంక్షన్స్ లిఫ్ట్ చేయించుకోవడం, ప్లస్ వాళ్ళ రిలేటెడ్ ఉన్న ఫ్రోజన్ అసెట్స్ ని యుఎస్ వాళ్ళు ఫ్రోజ్ చేసిన వాళ్ళ $1 బిలియన్ ఆఫ్ అసెట్స్ ని రిలీజ్ చేయించుకోవడం, ప్లస్ లెబనాన్ రిలేటెడ్ గా ఇజ్రాయెల్ దాడి చేయదనేలా కన్ఫర్మేషన్ తీసుకోవడం. ఇన్ని కాడి ఇరాన్ యుఎస్ దగ్గర నుంచి రాబట్టుకోగలిగితే న్యూక్లియర్ డీల్ ని వదులుకోవడానికి ఇరాన్ స్టెప్ వేస్తుందా అనేది మేజర్ పాయింట్. స్టెప్ వేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 14 పాయింట్స్ డీల్ లోని మీరు గమనిస్తే ఈ ఎంఓయూ లో న్యూక్లియర్ డీల్ అంశం ఉండదని, అంటే న్యూక్లియర్ డీల్ ఉంటుందా అంటే న్యూక్లియర్
యాక్టివిటీ వదిలేసుకుంటున్నారా, ఇంకా వెపనే ఉండదా, ఆ ఎన్రిచ్డ్ యురేనియం ని కూడా ఇరాన్ నుంచి బయటకి ఇచ్చేస్తున్నారా, దీని గురించి ప్రస్తావన ఉండదని, దానికి ఒక 60 రోజుల టైం, ఒక 2 నెలల టైం తీసుకొని అప్పుడు న్యూక్లియర్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటారని. ఇప్పుడైతే యుద్ధం ఏం చేస్తున్నాం, మేము మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాం అంటే ఇరాన్ కి బెనిఫిట్స్ ఇస్తున్నాం, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర ఉన్న బ్లాకెట్ ని మీరు ఎత్తేయండి, మేము ఉంచిన యుఎస్ వాళ్ళు ఉంచిన నావల్ బ్లాకెట్ ని కూడా ఎత్తేస్తాం, షిప్స్ ని ముందు పాస్ అవ్వనివ్వండి, న్యూక్లియర్ డీల్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మీరైతే ఈ లోపు శాంక్షన్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ తీసుకోండి, ఫ్రోజన్ అసెట్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ తీసుకోండి, ఒక $300 బిలియన్ బెనిఫిట్స్ తీసుకోండి, అండ్ లెబనాన్ మీద కూడా ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేయకుండా చూసుకుంటాం. ఇది ఒకవేళ అమెరికా అంటే ఇక్కడ ఉన్న 14 పాయింట్స్ లో కానీ ఇది అమెరికా కానీ నిజంగా ఆఫర్ చేస్తుంటే ఇరాన్ కి, ఇక్కడ ఇరాన్ కోల్పోతున్నది ఏంది, ఇందులో ఇరాన్ కోల్పోతున్నది ఏం లేదు, అమెరికా కోల్పోతుంది. అండ్ పర్టికులర్లీ ఇజ్రాయెల్ విషయానికి వస్తే న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ లేదు కదా, ఉంటుందని లేదు, ఉండదని లేదు, దానికి ఒక 2 నెలల టైం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ కూడా కొంత మౌనం వహించే అవకాశం ఉంది. సో పాసిబుల్లీ డీల్ అవుతుందేమో, కానీ పదే ట్రంప్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు G7 మీటింగ్ లో కానీ మీడియా ఛానల్స్ కి ఇస్తున్న మీటింగ్ లో కానీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇరాన్ వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ ఉండదు, దానికి వాళ్ళు ఒప్పేసుకున్నారంటున్నారు. ఇరాన్ వాళ్ళు దాని మీద కామెంట్ చేయట్లేదు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు క్లియర్ గానే ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నంత వరకు ఇరాన్ వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ రాదంటున్నారు. దాని మీద ఇరాన్ వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు, వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు. ఇంకా ఫైనల్ డీల్ అవ్వాలి, టేక్ ప్లేస్ అవ్వాలని ఎలా స్టేట్మెంట్ చేస్తున్నారు. మరి ఫైనల్ డీల్ లో న్యూక్లియర్ వెపన్ గురించి ఉంటుందా, MOU లో ఉంటుందా, ఉండకుండా దాని ఒక 2 నెలలు పొడిగిస్తూ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేస్తారా, మార్కెట్ కా న్యూక్లియర్ వెపన్ ఉంటుందా ఉండదా అనే దాని గురించి సంబంధం లేదు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఒకటి ఓపెన్ అయితే మార్కెట్ కి అన్ని థింగ్స్ సార్టెడ్ అవుతున్నట్లే. కాబట్టి మార్కెట్ ఫ్రైడే వాళ్ళ మధ్యలో డీల్ జరుగుతుందా లేదా అనే దాని గురించి వెయిట్ చేస్తుంది. 99% జరగచ్చు, బట్ ద వే ట్రంప్ బిహేవ్ చేస్తున్నది, మా మాట వినకపోతే బాంబులు వేస్తాం అనేలా అంటున్నాడంటే, ఎక్కడో ఒక దగ్గర ఇరాన్ దగ్గర నుంచి కొంత రెసిస్టెన్స్ అమెరికాకు వస్తుంటేనే కదా ఇండైరెక్ట్ గా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదొక్కటి మనం జస్ట్ ఒక రెడ్ పెన్ తో అండర్లైన్ చేసి ఉంచుకోవాలి. దట్ స్టిల్ ఇంకా అన్ని కార్డ్స్ ఏదైతే యుఎస్ వాళ్ళు చెప్తున్నట్టు అంతా అమెరికా వాళ్ళ కంట్రోల్లో లేదు, భయపెడుతున్నారంటేనే థింగ్స్ ఇంకా వాళ్ళకి సార్టెడ్ అవ్వలేదు. బట్ మార్కెట్ అయితే 99% డీల్ అవుతుందని అనుకుంటుంది. కాబట్టి ఎటువంటి సర్ప్రైజెస్ లేకపోతే ఫ్రైడే యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ బిలీవ్ చేస్తుందే జరుగుతుంది. బట్ విత్ 1% అన్సర్టెనిటీ, ఎటువంటి స్టెప్ ఒకవేళ ఇరాన్ బ్యాక్ వేసినా ఆర్ ఇజ్రాయెల్ లెబనాన్ రిలేటెడ్ గా దాడి చేస్తే, ఇరాన్ వాళ్ళు కూడా దాడి చేస్తే మేము డీల్ నుంచి వెనక్కి వెళ్తున్నాం అన్న మార్కెట్ కదా ఒక బిగ్ సర్ప్రైజ్ గా ఉండే అవకాశం ఉంది. ఫ్రైడే లోపు మనకి దీని రిలేటెడ్ గా క్లారిటీ వస్తుంది, జస్ట్ రేపు. దాని తర్వాత ఎల్లుండి మనకి జెనీవా స్విట్జర్లాండ్ లో డీల్ అయితే సైన్ అవుతుంది. అండ్ ఈ లోపే యుఎస్ వాళ్ళు కూడా అఫీషియల్ గా రిలీజ్ చేస్తారట. ఇక్కడైతే మనకి పాయింట్స్ లీక్ అయ్యి అంటున్నారు కదా, ఈ లోపు యుఎస్ వాళ్ళు కూడా అఫీషియల్ గా ఫ్రేమ్ వర్క్ అంటే ఏ పాయింట్స్ అగ్రీ చేసుకున్నాం మేమిద్దరం అనేది ఒక ఫ్రేమ్ వర్క్ ని కూడా రిలీజ్ చేస్తారంట. సో అప్పుడు లీక్డ్ కాకుండా రియాలిటీలో ఆ ఫ్రేమ్ వర్క్ ఏముందో కూడా మనం గమనిద్దాం. అందులో $300 బిలియన్ ఉండకపోయే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు అన్అఫీషియల్ రూట్ గా ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ద్వారా ఇరాన్ లో పెట్టుబడి చేయించే ప్లాన్ లో ఉన్నారనేది అయితే చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న డేటా. బట్ లెట్స్ సీ నెక్స్ట్ మన మార్కెట్స్ రిలేటెడ్ గా యుద్ధాన్ని కొంచెం సేపు పక్కన పెడదాం. మన మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్స్ నెగటివ్స్ ని కొంత డివైడ్ చేసి చూద్దాం. ఫస్ట్ పాజిటివ్స్ ని చూస్తే క్రూడ్ ఆయిల్ ఇంతలా పడ్డాం, స్పెషల్లీ ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ కూడా మార్కెట్ లోకి వస్తుంది. OPEC ప్లస్ కంట్రీస్ కూడా ఆయిల్ ప్రొడక్షన్ ని పెంచుకుంటే సప్లై పెరుగుతుంది, డిమాండ్ అలానే ఉందనుకుంటే ప్రైస్ పడుతుంది. ఈ ఎంటైర్ అన్సర్టనిటీ ఉంది చూసారా రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ధరలు ఎక్కడికి వెళ్ళిపోతాయని. మొత్తానికి కూడా రీసెంట్ టైమ్స్ లో ఫ్యూ డేస్ లో వస్తున్న వార్తలు ఆల్మోస్ట్ నిన్న ఒక 4-4.5% దగ్గరగా క్రూడ్ ఆయిల్ పడితే లాస్ట్ 5 రోజుల్లో 16% దగ్గరగా పడింది. 3 నెలల లో మార్క్ లో క్రూడ్ ఆయిల్ ప్రెసెంట్ ఉంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనకు తగ్గుతుంది, ఇండియా రిలేటెడ్ గా రూపీ ప్రెషర్ తగ్గుతుంది, బికాస్ మన డాలర్స్ లో కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి రూపీ మీద ఉన్న ప్రెషర్ తగ్గుతుంది. రీసెంట్ టైమ్స్ లో RBI వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కూడా రూపీని స్ట్రెంథన్ చేస్తాయి. ఇప్పుడు 95 బిలో ఉంది, అంటే 94.5 రూపీ దగ్గరగా ఉంది. $1 ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈస్ గుడ్. సో ఏదైతే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉందో, రూపీ రిలేటెడ్ గా ప్రెషర్ ఉందో, అవి మనకి కూల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇది FIs యొక్క సెల్లింగ్ ని కూడా కొంత తగ్గిస్తుంది. నిన్న మీరు గమనించారంటే NSE లో FIs పాజిటివ్ గానే ఉన్నారు, 383 కోట్ల దగ్గరగా. NSE లో డేటా మనకి పాజిటివ్ గానే ఉంది, వెరాజ్ BSE అండ్ అదర్ ఇండెక్స్ అన్ని కలిపితే అక్కడ కొంత సెల్లింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ 750 క్రోర్ దగ్గరగా ఫ్రమ్ పాజిటివ్ NSE నుంచి 380 క్రోర్ నుంచి నెగిటివ్ 750 క్రోర్ దగ్గరగా వస్తుంది. సిగ్నిఫికెంట్ సెల్లింగ్ ఏం కాదు, అండ్ NSE లో పాజిటివ్ గానే ఉన్నారు. సో FIs రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న 5400 క్రోర్ యావరేజ్ సెల్లింగ్ నుంచి రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ వచ్చారు. అండ్ ఇప్పుడు కూడా ఉంటున్న సెల్లింగ్ ని అంత ఇంటెన్సిఫైడ్ గా చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇవాళ డేటా ఎలా ఉంటుంది అనేది మేజర్ గా అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఇవాళ FIDA డేటా కూడా ఇప్పుడు అప్డేట్ అవుతుంది. మొత్తం అన్ని ఎక్స్చేంజ్లు కలిపితే FIs ఇవాళ పాజిటివ్ గానే ఉన్నారు, 101 కోట్ల దగ్గరగా, 101,59,00,000 దగ్గరగా. వెరాజ్ DIS పాజిటివ్ గా 1561 క్రోర్స్ గా ఉన్నారు. ఓవరాల్ నెట్ పాజిటివ్ ఉంది, అండ్ FIs కూడా పాజిటివ్ గానే ఉన్నారు, బట్ నాట్ ఆన్ ద బిగ్ పోర్షన్. 100 కోట్ల దగ్గరగా పాజిటివ్ గా ఉంటున్నట్టు ఇవాళ. సో ఇవి మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న పాజిటివ్ ఎలిమెంట్స్. క్రూడ్ ఆయిల్ ఫాలో అవడం, రూపీ స్ట్రెంథన్ అవడం, FIs రిలేటెడ్ గా సెల్లింగ్ తగ్గడం. ఇవి పక్కన పెడితే నెగటివ్స్ ని మాట్లాడుకుంటే మాన్సూన్స్ మార్కెట్
మార్కెట్ పెరుగుతుంది కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి వీటిని మొత్తం ఇంకా కంప్లీట్ గా మైండ్ లోంచి తీసేయడానికి లేదు మాన్సూన్. బికాస్ మన ఇండియా మాన్సూన్ మీద హెవీలీ డిపెండెంట్ కంట్రీ. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఐఎండి వాళ్ళు మనకి హెచ్చరిస్తూ వస్తున్నారు. ఐఎండి అనేది పబ్లిక్ ఏజెన్సీ అన్నమాట, అంటే ఇది గవర్నమెంట్ కి సంబంధించింది, వెరాస్ స్కైమెట్ అనేది ప్రైవేట్ వాళ్ళకి సంబంధించింది. సో వీళ్ళిద్దరు కూడా వెదర్ రిలేటెడ్ గా డేటాను షేర్ చేస్తుంటారు. వెరాస్ ఐఎండి వాళ్ళు స్కైమెట్ వాళ్ళు చెప్తున్న డేటాని కంబైన్ చేసి చూసారంటే జూన్ నార్మల్ గా ఉండాల్సిన వర్షపాతం కంటే తగ్గింది. అంటే మాన్సూన్స్ హిట్ అవ్వాల్సిన డేట్ డిలే అవుతుంది. 2023లో జూన్ 23వ తేదీ మనకి మాన్సూన్స్ హిట్ అయ్యాయి మహారాష్ట్ర రీజియన్ సైడ్. మీరు చూస్తే ఈసారి ఐఎండి వాళ్ళు 25 జూన్ తర్వాత మాన్సూన్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో 2023లో ఉన్న అన్సర్టనిటీ కంటే కూడా ఇప్పుడు ఇంకా మాన్సూన్స్ ఒక అన్సర్టనిటీ పెరుగుతుంది. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఓవరాల్ గా మామూలుగా మాన్సూన్స్ అంతా మొత్తం మాన్సూన్ అంతటిని మీరు చూస్తే జూన్ లో 15% మాన్సూన్ కవర్ అవుతుంది. అంటే మొత్తం మాన్సూన్ అంతటిని మీరు ఒక కేక్ అనుకుంటే అందులో జూన్ లోనే ఒక 15% కేక్ మనకు కనిపించాలన్నమాట. కానీ ఈసారి జూన్ లో ఉండాల్సిన ఆ కేక్ లో 32% దగ్గరగా డెఫిసిట్ ఉంది. సో మాన్సూన్ డిలే క్లియర్ గా ఇండియా రిలేటెడ్ గా ఉంది. అండ్ దాని ఒక ఇంపాక్ట్ మీరు ముంబై రిలేటెడ్ గా, మేజర్ సిటీ కదా ముంబై, మనకి అక్కడే కదా ఎన్ఎస్సి బిఎస్సి ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కదా. అక్కడ డేటా అని చూడండి, జస్ట్ 40 రోజులకు సంబంధించిన వాటరే ఉందంట. మాన్సూన్ డిలే అవుతూ ఉండడం అక్కడ ఉంటున్న మున్సిపాలిటీ వాళ్ళకు కూడా భయం పట్టుకుంది. గతంలో వాళ్ళు 10% దగ్గరగా వాటర్ కట్ చేశారు. సాధారణ ప్రజలకు వెళ్లే వాటర్ నే 10% కట్ చేశారు. ఇప్పుడు కమర్షియల్ గా 20% కట్ చేస్తున్నారు. కమర్షియల్ యూసేజ్ కి ఎవరెవరైతే వాటర్ తీసుకుంటారో, లైక్ స్విమ్మింగ్ పూల్స్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వాటర్, వాటిని 20% బ్లాక్ చేస్తున్నారు. సో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ వాటర్ యూసేజ్ 20% కట్ చేస్తూ ఎవరైనా వాటర్ ని వేస్ట్ చేస్తున్నట్లు తెలిస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాం. అంత వాటర్ క్రైసిస్ ప్రెజెంట్ నడుస్తుంది ముంబైలో. సో మాన్సూన్స్ ఫర్దర్ గా డిలే అయ్యే కొద్దీ వాటర్ రిలేటెడ్ గా క్రైసిస్ సిటీస్ లో ఉంటున్న వాళ్ళ మీద కాదు, పంటలు వేస్తున్న ప్రజల మీద కూడా, రైతుల మీద కూడా పడుతుంది. అది ఎకానమీ రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. దేర్ బై ఇండియా రిలేటెడ్ గా జీడీపీ ఎస్టిమేట్స్ కూడా కొంత అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మాన్సూన్స్ డిలే అయ్యే కొద్దీ మార్కెట్ లో కొంత అన్సర్టనిటీ ఆర్ లిటిల్ వోలటాలిటీ మనం చూసే అవకాశం ఉంది. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ 5% 10% మార్కెట్ పడుతుందని. పెరిగే దాంట్లో కొంత స్లో అవ్వచ్చు, కొంచెం మార్కెట్ అటు ఇటుగా పెరిగినట్లు పెరిగి కొంత పడుతూ కొద్ది రోజులు, కొద్ది వారాల పాటు మార్కెట్ లో అన్సర్టనిటీ ఉండొచ్చు. ఏమంత బిగ్ పానిక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మాన్సూన్ సైడ్ నుంచి. బట్ ఎస్, వార్ రిలేటెడ్ గా ఇరాన్ ఆర్ ఇజ్రాయెల్ ఆర్ ఈవెన్ యుఎస్ తీసుకునే ఏ రాంగ్ స్టెప్, బ్యాక్ స్టెప్ అయినా అది మార్కెట్ లో అన్సర్టనిటీ, అదే మార్కెట్ లో బిగ్ ఈవెంట్ గా టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా పాజిటివ్స్ నెగిటివ్స్ కాకుండా ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్సో బంగారం రిలేటెడ్ గా ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడుకోవాలి. ఇవాళ 7:30కి ట్రంప్ రిలేటెడ్ గా స్పీచ్ ఉంది, దాని పక్కన పెడదాం. ఎందుకంటే అది మేబీ ఇరాన్ రిలేటెడ్ గా కాకపోవచ్చు, మార్కెట్స్ కి పెద్ద వాల్యూ లేకపోవచ్చు. G7 కంట్రీస్ గురించి కొంతమందిని పొగుడుతూ మాట్లాడే మాట్లాడొచ్చు, వి డోంట్ నో. అండ్ ఈటీనో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరాన్ రిలేటెడ్ గా డీల్ డీటెయిల్స్ ని ట్రంప్ డిస్కస్ చేస్తాడని. ఇది జస్ట్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక 4:40 అరౌండ్ మనకి ఈటీనో వాళ్ళైతే పబ్లిష్ చేస్తున్నారు. మరి చూడాలి ఎలాంటి డీటెయిల్స్ ని ట్రంప్ చెప్తారని. సో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ కి నిజంగా ఇరాన్ డీటెయిల్స్ ఆర్ డీల్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ యాడ్ అయితే ఇంపార్టెన్స్ అయితే పెరుగుతుంది. దీని రిలేటెడ్ గా ఎటువంటి కీ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. ఇవాళ నైట్ 11:45 అరౌండ్ వచ్చే అప్డేట్స్ ఉంటాయి చూసారా, యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అప్డేట్స్ మార్కెట్స్ కి చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ బంగారం అండ్ వెండి రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి కీ స్టేట్మెంట్స్ చేస్తారు, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లోనే మాటలు వస్తాయా, లేకపోతే ట్రంప్ కి పాజిటివ్ గా అంటే మార్కెట్ కి పాజిటివ్ గా, గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ గా వస్తాయా, ట్రంప్ కి అగెనిస్ట్ గా అంటే మార్కెట్ కి అగెనిస్ట్ గా, గోల్డ్ సిల్వర్ కి అగెనిస్ట్ గా స్టేట్మెంట్స్ వస్తాయా, ఇవి మనకి 11:45 12 ఆ పాయింట్ లో అప్డేట్ అవుతుంది. మీకు తెలిసిందే టెలిగ్రామ్ లో మెసేజెస్ వెళ్ళట్లేదు. ఇదేనా కీలక అప్డేట్స్ ఉంటాయి, చిన్న చిన్న అప్డేట్స్ మామూలు మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నవి, లేదా స్టాక్స్ రిలేటెడ్ గా జనరల్ అప్డేట్స్, ఇవి కాకుండా కీలకంగా ఏదైనా అప్డేట్స్ ఉంటే అది మీకు మన వాట్సాప్ లో షేర్ చేస్తాను. స్పెషల్లీ ఫెడ్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్ రాత్రి ఎంత లేట్ అయినా, కీలకమైన డెసిషన్స్ ఏమైనా తీసుకున్నా, దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఏమైనా ఉన్నా, రాత్రికి రాత్రి మీకు దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, మార్కెట్ లో ఒకవేళ బిగ్ వోల్టాలిటీ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆడియో మెసేజ్ తో పాటు దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మార్కెట్ ముందే ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ లో అందించే ప్రయత్నం చేస్తాను. దీని ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. చాలా ఫేక్ గ్రూప్స్ ఉంటున్నాయి, జాగ్రత్త, మీరు వెతికి ఎక్కడ జాయిన్ అవ్వద్దు. ఎప్పుడు మన ఛానల్ ఒక అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, గుర్తుంచుకోవాలి. టెలిగ్రామ్ 22వ తేదీ జూన్ వరకు కూడా మనకి వర్క్ అవ్వదంటున్నారు కాబట్టి ఆ పాయింట్ వరకు టెలిగ్రామ్ లో అప్డేట్స్ మేబీ రావేమో. ఈ లోపు ఒకవేళ మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ రిలేటెడ్ గా టెలిగ్రామ్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారులేండి. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు అండ్ వాళ్ళు క్లియర్ గా, ఆ కంపెనీ ఒక CEO క్లియర్ గా ఎక్కడెక్కడో తప్పులు జరిగితే వాళ్ళని పట్టుకోవడం మానేసి మా మీద వచ్చి పడుతున్నారని రిలయన్స్ పేరు కూడా తీస్తున్నారు. సో అక్కడ ఇంకొంచెం అన్సర్టనిటీ ఉంది. సో ఢిల్లీ హైకోర్టు ఏమన్నా టెలిగ్రామ్ కి పాజిటివ్ ఇస్తే ప్రాబబ్లీ ఈ లోపే
యాప్ రిలేటెడ్ గా అప్డేట్స్ రావచ్చు, లేదంటే June 22 ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకున్న డేట్. ఆల్సో ఈ ఫ్రైడే యుఎస్ కి సంబంధించి ఇరాన్ వాళ్ళ డీల్ సైనింగ్ సెరమోనీ ఉంది ఈ స్విట్జర్లాండ్ కి సంబంధించిన జెనీవాలో. ఆల్సో రిలయన్స్ కి సంబంధించిన ఏజిఎం ఉంది, యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది మార్కెట్ టైమ్ లోనే, అది కూడా ఫ్రైడేనే, గుర్తుంచుకోవాలి. ఇవి మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్. అండ్ జస్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు చైనాకు సంబంధించిన అఫీషియల్ బయింగ్ గోల్డ్ రిలేటెడ్ అంటే బంగారాన్ని కొంటున్నారు, మేలో యాక్సలరేట్ అవుతుంది అనేలా మీకు డేటాని పబ్లిష్ చేశారు. సో మనకి ఇది గోల్డ్ రిలేటెడ్ గా పాజిటివ్ ఆస్పెక్ట్ ని క్రియేట్ చేస్తుంది కదా, చైనాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ మళ్ళీ కొంటుందంటే. బట్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసారంటే ఈటీఎఫ్స్ రిలేటెడ్ గా లాస్ట్ 8 months లో ఫర్ ద ఫస్ట్ టైం చైనాకు సంబంధించి ఈటీఎఫ్ నుంచి బంగారం బయటకు వెళ్తుంది. బికాస్ బంగారం పెద్ద రిటర్న్స్ ఇవ్వకపోతుండేసరికి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో ఏదైతే బంగారంలో పెట్టుబడులు వచ్చాయో బంగారంలోంచి ఇప్పుడు బయటకు వెళ్తున్నాయి. రీసెంట్ మన ఇండియాకి సంబంధించిన డేటాని గమనించారా? ఇన్ఫ్లోస్ రావడం మానేసి ఇండియాలో నుంచి ఈటీఎఫ్ లో అవుట్ ఫ్లో వెళ్తున్నాయి. జనవరిలో ఎన్ని వేల కోట్లకు సంబంధించిన ఈటీఎఫ్ లో ఫ్లో వచ్చింది గోల్డ్ రిలేటెడ్ గా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అయితే బయటకు వెళ్తుంది. క్లియర్ గా సెంట్రల్ బ్యాంక్ సైడ్ నుంచి మనకి నెగిటివ్ కనిపించట్లేదు, ఈటీఎఫ్ యాంగిల్ నుంచి అయితే నెగిటివ్ కనిపిస్తుంది. ఇండియా రీసెంట్ మ్యూచువల్ ఫండ్ డేటా అదే చెప్తుంది. చైనాకు సంబంధించి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 8 months ఈటీఎఫ్ లో నుంచి డబ్బులు బయటకు వెళ్తూ ఉంది. ఇక్కడ మిక్స్డ్ గా ఉంది, సెంట్రల్ బ్యాంక్స్ కొంత సపోర్ట్ చేస్తున్నాయి, చైనా మళ్ళీ కొంటూ ఉంది మేలో అని. బట్ ఈటీఎఫ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ నుంచి మాత్రం బంగారం భారీగా మూవ్ అవ్వకపోతుండడం, అంత వోలటాలిటీ లేకపోతూ ఉండడం, స్పార్క్ లేకపోతూ ఉండడం పైకి పెరగడంలో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో నుంచి ఈటీఎఫ్ లోంచి డబ్బులు కొంత బయటకు వెళ్తూ ఉన్నాయి. బట్ గుర్తుంచుకోవాలి, వన్స్ ఈ అన్సర్టనిటీ సెటిల్ అయిపోతే సెంట్రల్ బ్యాంక్స్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఆర్ వాళ్ళ కంట్రీ రిలేటెడ్ ఉన్న ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి ఫండ్స్ ఏం రిక్వైర్మెంట్ లేదనుకుంది అనుకోండి, అమెరికా దగ్గర అయితే డబ్బులు పెట్టేదానికి కంట్రీస్ అయితే అంత ఇంట్రెస్ట్ చూపించో, స్లోగా బంగారాన్ని కొంటాయి. కానీ ఈ లోపు గోల్డ్ రిలేటెడ్ గా ఈటీఎఫ్ లోంచి డబ్బులు బయటకు వెళ్తున్నాయన్న, అపార్ట్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్ యాక్టివిటీ బయింగ్ యాక్టివిటీ లేదన్నా డల్నెస్ కనిపిస్తున్నా, షార్ట్ టర్మ్ లో గోల్డ్ లో వోల్టాలిటీ ఉండొచ్చేమో. బట్ అల్టిమేట్ గా డబ్బులు స్లోగా సెంట్రల్ బ్యాంక్స్ బంగారంలో పెడుతున్నాయనే డేటానే మనకి యాజ్ ఆఫ్ నౌ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటాలో కూడా మనకు అప్డేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ మన మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి, యాక్టివిటీ గురించి డిస్కస్ చేయాలి. లాస్ట్ 4 రోజుల నుంచి మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ 4.5% దగ్గరగా గత కొద్ది రోజుల్లోనే నిఫ్టీ పెరిగింది కదా, మెజారిటీ ఆఫ్ ఇండెక్స్ కూడా పెరిగాయి. అండ్ ఇవాళ డిఫెన్స్ ఇండెక్స్ ఎందుకు అంతలా పెరిగింది, 3-4% ఎందుకు పెరిగింది అనేది మాట్లాడుకుందాం కొంత టైంలో. బట్ ఓవరాల్ మార్కెట్ ఒక యాక్టివిటీని గమనిస్తే బెస్ట్ మన మార్కెట్ పెరిగింది, బట్ గ్లోబల్ మార్కెట్స్ పెరిగినంతలా మన మార్కెట్ పెరగలేదు. స్పెషల్లీ ఏషియన్ మార్కెట్ లో ఏవైతే ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ధరలు పెరిగితే ఇంపాక్ట్ అయిపోతాయి అనుకుని పడ్డాయో, వాటికి ఏ రిలేటెడ్ గా ట్రేడ్ సపోర్ట్ ఉంటున్నా ఈ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ ఏ కంట్రీస్ అయితే పడ్డాయో వాటిల్లో వచ్చిన బౌన్స్ అయితే మన ఇండియన్ మార్కెట్ లో రాలేదు. ప్రాబబ్లీ ఫ్రైడే రిలేటెడ్ గా మేబీ డీల్ కన్ఫర్మేషన్ వస్తే ఏదైనా సర్ప్రైజ్ ఉండొచ్చేమో, ఆర్ ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా రేట్ హైక్స్ రిలేటెడ్ గా కన్సర్న్స్ మార్కెట్ లో కూడా వ్యక్తమయ్యాయి కదా. ఇండియా సెన్సిటివ్ మార్కెట్ రేట్స్ రిలేటెడ్ గా, ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ప్రాబబ్లీ అది ఇవాళ ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్ ఉంటే మార్కెట్ మంచిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందేమో. సో ఇమీడియట్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ పైకి పెరుగుతూ ఉంటే 100-day మూవింగ్ యావరేజ్ 24,247 దగ్గర నేను చూస్తున్నాను. అక్కడి నుంచి ఈవెన్ 50 పాయింట్లు పైకి కూడా చూడండి, 24,250 నుంచి 24,300 100-day మూవింగ్ యావరేజ్ ఉంటున్న జోన్ అది. అండ్ ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంటే 20-day మూవింగ్ యావరేజ్ 23,550 దగ్గర ఉంది. సో కిందకి వెళ్తుంటే ఇమీడియట్ గా 20-day మూవింగ్ యావరేజ్ మనకు కనిపిస్తుంది 23,566 దగ్గర ఉంది. బట్ 23,550 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ని మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇవాళ డిఫెన్స్ స్టాక్స్ భారీగా పెరిగాయా, ఆల్మోస్ట్ 4% దగ్గరగా ఇండెక్స్ పెరిగింది. దీనికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇండియా అండ్ థాయిలాండ్ ఈ ఇరు దేశాలు కూడా వాళ్ళకి సంబంధించి డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ క్యాపబిలిటీ డెవలప్మెంట్ పరంగా వాళ్ళ డిఫెన్స్ కొలాబరేషన్ ని స్ట్రెంథెన్ చేసుకోబోతున్నారనేలా బ్యాంకాక్ లో 10th డిఫెన్స్ డైలాగ్ లో అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు. బట్ ఇది కాదు, ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఇవాళ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ 8:57 AM కి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఏం పోస్ట్ ని పెట్టారో ఒకసారి చూడండి. నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ లో ఇండియాకి సంబంధించిన యాన్యువల్ డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది ఆల్ టైమ్ హైలో 1,78,000 crore దగ్గరగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నిలిచిందని, గత ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే గత ఫైనాన్షియల్ ఇయర్ లో 1,54,000 crores ఉంది. ఇప్పుడు 1,78,000 crore కి పెరిగిందంటే ఆల్మోస్ట్ 15.6% దగ్గరగా గ్రోత్ ఉంది. FY 2021 తో కంపేర్ చేస్తే ఏకంగా 110% గ్రోత్ ఉంది. ఇది ఇక్కడతో ఆగదు, కమింగ్ టైమ్స్ లో ఇంకా డిఫెన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ మన ఇండియా క్యాపబిలిటీస్, పర్టికులర్ గా ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీస్ ని పెంచుకుంటూ చూపిస్తుందని ఇలా స్ట్రాంగ్ కామెంట్స్ డిఫెన్స్ రిలేటెడ్ గా చేస్తూ ఉండడం. అండ్ ఇండియా థాయిలాండ్ రిలేటెడ్ గా కూడా అగ్రిమెంట్, ఇవన్నీ కూడా డిఫెన్స్ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ ని స్ట్రాంగ్ గా మూవ్ అయ్యేలా చేశాయి. నెక్స్ట్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ
స్టాక్ 8% దగ్గరగా పడిందా? దీనికి కారణం వీళ్ళకి సంబంధించిన JLR అంటే జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ FY27 రిలేటెడ్ గా అవుట్లుక్ ని రిలీజ్ చేస్తూ ఉండడం. అందులో క్లియర్ గా JLR రిలేటెడ్ గా గ్రోత్ FY27 లో కూడా అండ్ ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా 13% ఉంటుందని అండ్ ఆపరేటింగ్ మార్జిన్ కూడా 4% దగ్గరే ఉంటుందని, మీడియం టర్మ్ లో JLR డబుల్ డిజిట్ రెవెన్యూలో గ్రో అవడానికి చూస్తుందని ఎలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. అట్లీస్ట్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో అయినా స్ట్రాంగ్ గ్రోత్ JLR రిలేటెడ్ గా ఉంటుంది అనుకుంటే, క్లియర్ గా గ్రోత్ రిలేటెడ్ గా మార్జిన్స్ రిలేటెడ్ గా వీక్ కామెంటరీ వీళ్ళ దగ్గర నుంచి వస్తుండేసరికి స్టాక్ ఇవాళ పడింది. గుర్తుంచుకోవాలి, వీళ్ళకి సంబంధించి టాటా మోటార్స్ సంబంధించిన ఎంటైర్ రెవెన్యూలో 70% రెవెన్యూ వచ్చేదే ఈ JLR బిజినెస్ నుంచి. సో ఇన్వెస్టర్స్ మీట్ ఉంది వీళ్ళ రిలేటెడ్ గా. సో దానికి ముందే వీళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేస్తూ అందులో వీక్ గా డిస్కస్ చేస్తూ ఉండడం గ్రోత్ రిలేటెడ్ గా మార్కెట్ కి కన్సర్న్ లా అయితే కనిపించింది. స్పెషల్లీ మార్జిన్స్ వీళ్ళు 4% అన్నారా, మార్కెట్ లో అట్లీస్ట్ 6% మార్జిన్స్ అయినా ఉంటాయని ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ నార్త్ అమెరికా మీదే వీళ్ళ కమింగ్ టైమ్స్ లో ఫోకస్ ఉంటుందని, అక్కడ బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవాలని చూస్తున్నారని ఎలా, అండ్ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్ గా FY26 లో లాసెస్ లో ఉన్న వాళ్ళు FY27 లో బ్రేక్ ఈవెన్ అవుతారని ఎలా మంచిగానే చెప్పిన, మార్జిన్స్ కంప్లీట్ గా ఎక్స్పెక్టేషన్స్ అంటే 6% అనుకుంటే 4% రావడం అక్కడే డిసప్పాయింట్మెంట్ మార్కెట్ రిలేటెడ్ కనిపించింది. బట్ ఎస్ వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ గా గ్రో అవుతాం, నార్త్ అమెరికాని ఫోకస్ చేస్తున్నాం. ఆఫ్టర్ నార్త్ అమెరికా వెస్ట్ ఏషియాని అండ్ ఈవెన్ ఇండియాని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు అప్డేట్స్ చేశారు. బట్ ఓవరాల్ మార్జిన్ రిలేటెడ్ ఉన్న కన్సర్న్స్ తో ఇవాళ స్టాక్ భారీగా పడింది. జాగ్రత్తగా చూడాలి. ఫేక్ 500 రూపీస్ నోట్స్ మీకు బయట ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే జాగ్రత్త. ఎందుకంటే తెలంగాణలో స్పెషల్ గా ఒక కపుల్ ని అరెస్ట్ చేశారు. యూట్యూబ్ లో వీడియోలు చూసి 500 రూపాయల నోట్లని వీళ్ళు ప్రింట్ చేస్తున్నారంట. 38 ఇయర్స్ హస్బెండ్ అండ్ 26 ఇయర్స్ వైఫ్ వీళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నట్టు. జస్ట్ వీళ్ళు ఒక ప్రింటర్, స్కానర్, ఒక పేపర్ స్టాక్ అండ్ అదర్ మెటీరియల్స్ ని యూజ్ చేసి 500 నోట్స్ ని స్మాల్ స్కేల్ కౌంటర్ ఫీట్ కరెన్సీ ఆపరేషన్ గా చేస్తూ ఆన్లైన్ వీడియోస్ చూసి వీళ్ళు పేపర్స్ ని ప్రింట్ చేస్తున్నట్టు. జస్ట్ ఆన్లైన్ లో ఒక ప్రింటర్, HP ప్రింటర్ ని అండ్ కొన్ని మెటీరియల్స్ తో హ్యాపీగా వీళ్ళు ప్రింట్ చేసుకుంటూ మిల్క్ మ్యాన్ కి, పాలు అమ్మే వ్యక్తికి 500 రూపాయల నోట్ ఇచ్చేసరికి అది ఫేక్ అని గుర్తించి తన పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి ఈ మొత్తం వ్యవహారం బయటపడిందని, 7,500 రూపాయలకు సంబంధించిన 500 ఫేక్ నోట్స్ ని 15 నోట్స్ ని వాళ్ళు స్వాధీనం చేసుకొని 100 షీట్స్ ఆఫ్ బాండ్ పేపర్ ని నీట్ గా కట్ చేసి సిజర్స్ తో కట్ చేసి నీట్ గా ఉంచుకున్న ఆ పేపర్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు డేటా కనిపిస్తూ ఉంది. సో బయట మీకు ఎక్కడైనా 500 రూపాయల నోట్లు కనిపిస్తుంటే ఒక్కసారి అది రియల్ ఆ ఫేక్ గా చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనం నోట్స్ ని 15 ఏరియాస్ లో చూసి అది రియల్ ఆ ఫేక్ అని గమనించవచ్చు. దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ ఇమేజ్ ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, మీరు పాస్ చేసి దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఆర్ ఇది మీకు మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కొంత ఇంపార్టెంట్ డేటాని షేర్ చేస్తాను, కొంత జాగ్రత్తగా వినండి. ప్రశాంత్ జైన్ గారు ఉన్నారు కదా, వెటరన్ ఇన్వెస్టర్ అండ్ ఫండ్ మేనేజర్, స్పెషల్లీ 3P ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ రిలేటెడ్ గా తను కో ఫౌండర్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కదా. తను రీసెంట్ గా CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, జూన్ 15th ఉంటున్న డేటా ఇది, రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తను లార్జ్ క్యాప్స్ ఫర్దర్ గా పెరుగుతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, వాల్యుయేషన్స్ తనకు అట్రాక్టివ్ గా అనిపిస్తున్నాయని, ఫైనాన్షియల్స్ ని పర్టికులర్ గా తను గమనిస్తున్నట్లు డేటాను షేర్ చేశారా. ఆల్సో మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఫైనాన్షియల్స్ పై షేర్ చేస్తున్న డేటా ఇది. అండ్ బర్న్స్టీన్ వాళ్ళు ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా షేర్ చేస్తున్న డేటా, అంటే ఇండియాకి సంబంధించిన ఫైనాన్షియల్స్ కానీ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా, వాటిని కొంత పక్కన ఉంచితే ఇవాళ సమీర్ అరోరా గారు హీలియస్ క్యాపిటల్ రిలేటెడ్ గా ఫండ్ రిలేటెడ్ గా మేనేజ్ చేస్తున్న వ్యక్తి ఏం డేటాను షేర్ చేశారో చూడండి. ఇండియా రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా IT రిలేటెడ్ గా కొంత కన్సర్న్స్ ఉన్నాయి, అది కమింగ్ టైమ్స్ లో క్లారిటీ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్స్ కంటిన్యూస్ టు బి బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో ఓవర్ వెయిట్. ఫైనాన్షియల్స్ కాకుండా ఎనర్జీ, డేటా సెంటర్స్, డిఫెన్స్, ఈ థీమ్స్ ఎమర్జింగ్ గా తనకు కనిపిస్తున్నాయని డేటాను షేర్ చేస్తున్నారు. మీరు ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మిగిలిన కొన్ని అప్డేట్స్ ని కూడా గమనిస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా, అంటే బ్యాంక్స్ పర్టికులర్ గా డ్యూ టు దేర్ వాల్యుయేషన్ కంఫర్ట్ ఎక్కువగా మాట్లాడుతున్నట్లు మనకు అర్థం అవుతుంది. అది కాకుండా నెక్స్ట్ వరుసలో మనకి ఎనర్జీ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న థీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడి మళ్ళీ పెరగాలన్నప్పుడు ఏవే వాటిల్ని వాల్యుయేషన్ ని బట్టి అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని బట్టి మార్కెట్ చూస్తుంది అన్న డేటాను అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఈ ఫైనాన్షియల్స్, డిఫెన్స్ అండ్ ఎనర్జీ ఇవి కాకుండా ఇంకేమైనా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవుతున్న థీమ్స్ ని మార్కెట్ లో గమనిస్తున్నారా? నాకైతే ఈ 3 థీమ్లే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫైనాన్షియల్స్, తర్వాత ఎనర్జీ, తర్వాత డిఫెన్స్ అండ్ డేటా సెంటర్స్ ఈజ్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. అందులో ఎనర్జీ కూడా కవర్ అవుతుంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఎనర్జీ స్పేస్ లోనే యాడ్ చేస్తున్నా. ఇవి కాకుండా ఆర్ ఈవెన్ వీటిల్లో కూడా మీరు 1, 2, 3లో మీరు ఇంకేమైనా వాటిని గమనిస్తూ ఇంకేదైనా థీమ్స్ ని పర్టికులర్ స్పేసెస్ లో మీరు ఏదైనా ఎమర్జింగ్ థీమ్స్ గా గమనిస్తూ ఉంటే ఆ పర్టికులర్ స్పేస్ రిలేటెడ్ గా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇవాళ ప్రైమ్ ఫోకస్ అనే కంపెనీ
కంపెనీ 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ ని కొట్టిందా? దానికి కారణం సెబీ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్. ఈ ప్రైమ్ ఫోకస్ అనే ఒక కంపెనీ 1997 లో స్టార్ట్ అయిందనమాట. ఇంటిగ్రేటెడ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ నిచ్చే డిజిటల్ గా విజువల్ ఎఫెక్ట్స్ అని 2D to 3D కన్వర్షన్ అని ఇలా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. 19,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. వీళ్ళ రిలేటెడ్ గా గతంలో వీళ్ళ ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా మిస్లీడింగ్ గా ఉన్నాయంటూ సెబీ రిలేటెడ్ గా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ మొత్తాన్ని కూడా ప్రొసీడింగ్స్ మొత్తాన్ని కూడా సెబీ డిస్పోజ్ చేస్తూ ప్రైమ్ ఫోకస్ కంపెనీ మీద అండ్ వాళ్ళ డైరెక్టర్స్ రిలేటెడ్ గా ఎటువంటి ఇష్యూస్ లేదనేలా పాజిటివ్ డెవలప్మెంట్ ఆర్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం, ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం కారణంగానే కేసుని క్లోజ్ చేసినట్లు సెబీ అప్డేట్ చేస్తూ ఉండడం. అంటే వీళ్ళ రిలేటెడ్ గా ఏం ఇష్యూ ఉందంటే వీళ్ళ బిజినెస్ డివిజన్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు ఇండైరెక్ట్ సబ్సిడరీస్ కి. అది రెగ్యులర్ గా లేదు, అది ప్రాపర్ గా లేదనేలా వీళ్ళ మీద ఆరోపణలు. బట్ దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అంటే సాక్ష్యాలు లేవనేసరికి కేసుని క్లోజ్ చేస్తున్నారనేసరికి స్టాక్ ఇవాళ పెరిగింది. అండ్ గ్లెన్మార్క్ వాళ్ళు మిథిలిన్ బ్లూ ఇంజెక్షన్ ని లాంచ్ చేస్తున్నారు అమెరికాలో. ఆల్మోస్ట్ అది ఒక 19 మిలియన్ మార్కెట్ ఆపర్చునిటీ. మిథిలిన్ బ్లూ దేనికి యూస్ చేస్తారు? ఇది ఒక పవర్ఫుల్ రెడాక్స్ ఏజెంట్ అన్నమాట. ఏ రేర్ బట్ డేంజరస్ బ్లడ్ డిజార్డర్ ఉంటుంది, మిథమోగ్లోబినిమియా. దీనికి యూస్ చేస్తుంటారు. అండ్ ఆల్సో ఇది ఆఫ్ లేబుల్ గా అనెస్థీషియా, గ్యాస్ట్రోఎంట్రాలజీ, పాథాలజీ, హిస్టాలజీ అండ్ పెయిన్ మెడిసిన్ గా కూడా యూస్ చేస్తుంటారు. అండ్ ఈవెన్ సైనైడ్ పాయిజనింగ్ రిలేటెడ్ గా కూడా ట్రీట్మెంట్ లో కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ గా కూడా యూస్ చేస్తుంటారు. దీని రిలేటెడ్ గా వీళ్ళు యూఎస్ లో ఈ డ్రగ్ ని లాంచ్ చేశారు అంటూ ఉండడం. $19 మిలియన్ దగ్గరగా లాస్ట్ 12 మంత్స్ సేల్స్ ఉన్నాయంటూ ఉండడం. గ్లెన్మార్క్ ఈ డేటాని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. సోనా కామ్స్టర్ వాళ్ళు 62 కోట్ల 60 లక్షల క్యాపెక్స్ ని అడ్వాన్స్డ్ రోబోటిక్ కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్ బిజినెస్ లో చేయబోతున్నారనేలా డేటాని షేర్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ రోబోటిక్ సెగ్మెంట్ లోకి ఇప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లు. కాంపోనెంట్స్, ఆ స్పేస్ లో కాంపోనెంట్స్ ని తయారు చేయడంలో, ఈవీ రిలేటెడ్ గా విడి భాగాలను సప్లై చేయడమే కాదు, ఇప్పుడు అడ్వాన్స్డ్ రోబోటిక్స్ లో కూడా బిజినెస్ చేస్తారు అంటుండడం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. సోనా కామ్స్టర్ రిలేటెడ్ గా అంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గానే కదా ఉన్నారు, ఇప్పుడు రోబోటిక్స్ రిలేటెడ్ గా మూవ్ అవుతున్నారు. డిఫరెంట్ వాల్యూ చైన్. చూడాలి కమింగ్ టైమ్స్ లో దీని రిలేటెడ్ ఎలాంటి బిజినెస్ అండ్ మార్జిన్స్ వీళ్ళు పొందుతారని. అండ్ దీనికి కావాల్సిన 62 కోట్ల 60 లక్షల క్యాపెక్స్ ని బోర్డ్ అప్రూవ్ చేసిందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎన్బిసిసి వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 20 crore 92 lakhs చేసే ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఆర్డర్స్ గా లభించాయని. ఒకటేమో చెన్నై పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 8 కోట్ల 50 లక్షలు, ఇంకొకటేమో పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి 12 కోట్ల 44 లక్షలు. ఇది రెండు కలిపితే 20 కోట్ల 90 లక్షల దగ్గరగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక చిన్న కంపెనీ ఉంది, ప్రదీప్ పరివాహన్ లిమిటెడ్ అని కంపెనీ. ఒక ఇంట్రెస్టింగ్ ఆర్డర్ ని పొందిందనమాట అల్ట్రాటెక్ వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళకి వీళ్ళు 45 ఎలక్ట్రిక్ హెవీ డ్యూటీ ట్రక్స్ ని, మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఈవెన్ బసెస్ వీటి గురించి ఎక్కువగా వింటూ వచ్చి ఉంటారు, కానీ వీళ్ళు హెవీ డ్యూటీ ట్రక్స్ ని అల్ట్రాటెక్ వాళ్ళకి వీళ్ళు సప్లై చేయబోతున్నారని అప్డేట్ చేస్తుండడం. ఇది ఆల్మోస్ట్ ఒక 300 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కి బిలో ఉండే కంపెనీ అనమాట. చాలా చిన్న కంపెనీ. వీళ్ళకి 45 ఎలక్ట్రిక్ హెవీ డ్యూటీ ట్రక్స్ ఆర్డర్ వచ్చిందనేసరికి మంచిగా రియాక్ట్ అయింది కంపెనీ. నెక్స్ట్ విప్రో వాళ్ళు బెంగళూరు ఇన్నోవేషన్ హబ్ లో ఒక ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏఐ రిలేటెడ్ గా ఒక ఇనిషియేటివ్ ని తీసుకోబోతున్నారు. స్పెషల్లీ ఆంథ్రోపిక్ కి సంబంధించిన క్లాడ్ మోడల్స్ ని వీళ్ళ ఎంటర్ప్రైజ్ ఏఐ అడాప్షన్ రిలేటెడ్ గా, బిజినెస్ వర్క్ ఫ్లోస్ రిలేటెడ్ గా, ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా డెవలప్ చేయడానికి వీళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నట్టు, దీనికోసం ఒక ఏఐ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారని, స్పెషల్లీ క్లాడ్ మోడల్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్నారని. సో దట్ వీళ్ళకి రిలేటెడ్ గా ఉంటున్న మార్టగేజ్, హెల్త్ కేర్, ఎయిర్లైన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్యూమర్ సెక్టార్స్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ నెక్స్ట్ 18 మంత్స్ లో ఒక 10,000 దగ్గరగా ఫ్రంట్ లైన్ డెలివరీ ఎక్స్పర్ట్స్ ని వీళ్ళు సర్టిఫై చేయబోతున్నట్టు, టాలెంట్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టు విప్రో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మొత్తానికి ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న డెవలప్మెంట్స్ పరంగా సీరియస్ స్టెప్ విప్రో వాళ్ళైతే తీసుకుంటున్నారు. అండ్ భారత్ ఫోర్జ్ వాళ్ళు ఉన్నారా, రీసెంట్ గా పారిస్ లో యూరో సాటోరీలో రీసెంట్ గా ఒక వెహికల్ ని లాంచ్ చేశారు కదా, ఇప్పుడు ఇంకొక వెహికల్ ని లాంచ్ చేస్తున్నారు. ఇది 4x4 లైట్ ఆర్మ్డ్ మల్టీపర్పస్ వెహికల్. దీని పేరు సింహ 4x4 అని పెడుతూ నెక్స్ట్ జనరేషన్ మాడ్యులర్ మల్టీపర్పస్ వెహికల్ గా ఇది గ్లోబల్ మార్కెట్ కు వీళ్ళు పరిచయం చేస్తున్నట్టు డిఫెన్స్ స్పేస్ లో వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ ద్వారా కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ ద్వారా ఇది మార్కెట్ లోకి తీసుకొస్తారని. ఈ మార్కెట్స్ నాట్ ఓన్లీ ఇండియా, ఆఫ్రికాని, సౌత్ ఏషియాని కూడా టార్గెట్ చేస్తూ అదర్ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్స్ ని కూడా టార్గెట్ చేస్తూ బిజినెస్ వీళ్ళు చేయబోతున్నారనేలా కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు అంటే ఈ భారత్ ఫోర్జ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియాలో ఇకపై ఈ బైక్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి ఎనర్జీ స్టార్ రేటింగ్స్ ని ఇస్తారంట గవర్నమెంట్ వాళ్ళు. లైక్ ఇప్పుడు మీరు ఏసీని కొంటున్నా లేకపోతే రిఫ్రిజిరేటర్స్ కొంటున్నా మీకు ఎనర్జీ స్టార్ బేస్డ్ రేటింగ్స్ ఉంటాయి కదా, ఎంత పవర్ ని కన్స్యూమ్ చేస్తుంది, ఎంత ఎఫిషియెంట్ అని. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు BEE వాళ్ళు ఎనర్జీ
ఎఫిషియన్సీని, ఏవేవైతే లోయర్ ఛార్జింగ్ కాస్ట్ అండ్ హైయర్ ఎఫిషియన్సీని కలిగి ఉంటాయో వాటికి మంచి స్టార్స్ ఇస్తూ మిగిలిన వాటికి లోయర్ గా ఉంటున్న వాళ్ళకి తక్కువ చార్జెస్ ఇస్తారు అనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ఏతర్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఒక మేజర్ డెవలప్మెంట్ అవ్వచ్చు. అంటే ఎవరి దగ్గర అయితే స్ట్రాంగ్ ప్రొడక్ట్ ఉంటుందో వాళ్ళకి మంచి స్టార్లు వస్తాయి అండ్ వాళ్ళ సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ అంబానీకి సంబంధించిన జియో కంపెనీ ఉంది కదా, ఇది కమింగ్ టైమ్స్ లో భారీ ఐపీఓని ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. గతంలో ఉంటున్న డేటా ప్రకారం ఆల్మోస్ట్ ఒక $170 బిలియన్ కి సంబంధించిన వాల్యుయేషన్ లో ఐపీఓని తీసుకురావాలని వీళ్ళు చూస్తున్నారని, అది మోస్ట్లీ ఏజిఎం లో అప్డేట్ ఉండే అవకాశం ఉందనేలా డేటా అప్డేట్ అవుతుంది. నిజంగా $170 బిలియన్ అయితే సుమారుగా 14-15 లక్షల కోట్లకు సంబంధించి, కానీ జియోన్ ఒక్కటే వాళ్ళు వాల్యూ చేస్తుంటే దెన్ ఎయిర్టెల్ ప్రెసెంట్ 11 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ లోనే ఉంది. అండ్ ఎయిర్టెల్ కి ఇంకా మిగతా దేశాల్లో కూడా టెలికాం బిజినెస్ ఉంది. అండ్ క్వాలిటీ సబ్స్క్రైబర్ వైస్ జియోతో పోటీ పడగలిగే ఏకైక టెలికాం కంపెనీ ఎయిర్టెల్. సో ఇఫ్ ఇన్ కేస్ వాల్యుయేషన్స్ పరంగా ఒక హయ్యర్ వాల్యుయేషన్ స్పాట్ లో కానీ జియో మార్కెట్ లోకి వస్తుంది అనుకోండి, దెన్ జియో కంటే కూడా ఎయిర్టెల్ మెయిన్ స్పాట్ లోకి ఎక్కువగా టర్న్ అవుతుంది. సో జియో ఏ వాల్యుయేషన్స్ లోకి వస్తుంది అనేది జియోకి కాదు, ఇక్కడ ఎయిర్టెల్ కి ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఆల్మోస్ట్ ఒక $170 బిలియన్ ఒక ఓవరాల్ వాల్యుయేషన్ లో వస్తే మాత్రం ఎయిర్టెల్ కి అది మంచి విషయమే. నెక్స్ట్ డిక్సాన్ అండ్ వివో రిలేటెడ్ గా డీల్ జరిగిపోతుంది. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసిందని ఎలా మార్కెట్ లో అప్డేట్స్ వస్తుండడం, స్టాక్ 5% అయితే పెరిగింది. కానీ దీని రిలేటెడ్ గా డిక్సాన్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు, అలాంటి ఫ్రెష్ డెవలప్మెంట్ ఏం లేదు, అంటే గవర్నమెంట్ ఏం కన్ఫర్మ్ చేయలేదు. బట్ వివో ఇండియా వాళ్ళతో మేము డిసెంబర్ 2024లోనే బైండింగ్ టర్మ్ షీట్ ని జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా సైన్ చేసాం. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ స్మార్ట్ ఫోన్స్ ఒక ఓఈఎం రిలేటెడ్ గా. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసిందనేలా ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి నిజం కాదనేలా డిక్సాన్ వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నారు. ప్రాబబ్లీ అలా అయినా వస్తుందని మార్కెట్ బిలీవ్ చేస్తుందేమో. ఈ క్లారిఫికేషన్ తర్వాత కూడా స్టాక్ బానే పెరిగింది. నెక్స్ట్ రాజేష్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 211.68 crore విలువ చేసే ఆర్డర్ ఒడిశా పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించినట్లు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంటరార్క్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 87 crore విలువ చేసే ఆర్డర్ ఒక కస్టమర్ దగ్గర నుంచి లభించిందని, కస్టమర్ నేమ్ డిస్క్లోజ్ చేయలేరని, బట్ ఈ ఆర్డర్ ని 10 months లో కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ చేస్తున్నారు. ఇంతకీ దేనికి సంబంధించిన ఆర్డర్ ఇది? వీళ్ళు ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ ని, స్టీల్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కదా, దాని రిలేటెడ్ గా. నెక్స్ట్ కేఎస్ స్మార్ట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి యూపీకి సంబంధించిన డెవలప్మెంట్ సిస్టమ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి, యూపీ డిఈఎస్సిఓ వాళ్ళ దగ్గర నుంచి 111.35 crore విలువ చేసే ఆర్డర్ డిజిటల్ లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ఉత్తరప్రదేశ్ లోని గ్రామ పంచాయత్స్ లో డెవలప్ చేయడానికి వీళ్ళకి లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు 22,700 డెస్క్టాప్ కంప్యూటర్స్ ని, 11,350 మల్టీ ఫంక్షన్ ప్రింటర్స్, 22,700 యూపీఎస్ యూనిట్స్ అండ్ 11,350 హెచ్డి వెబ్ కెమెరాస్ అండ్ 11,350 స్మార్ట్ ఎల్ఈడి టీవీస్ వీటన్నిటిని కూడా సప్లై చేసి ఇన్స్టాల్ చేయబోతున్నారనేలా అక్రాస్ 11,350 లొకేషన్స్ కేఎస్ స్మార్ట్ టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.